M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. రైతులకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ అధికారుల చొరవ చూపాలి. ఎమ్మెల్యే రామారావు పటేల్. నిర్మల్ జిల్లా బైంసా మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పలువురు సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ సరఫరాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, లేనట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. మండలంలోని ఆయా గ్రామాల సమస్యల పరిష్కారాలను గురించి ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యేను, సర్పంచ్ను, ఎంపీటీసీలు శాలవుతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. ఎండాకాలం వస్తున్నది, పెట్టుకోండి. ఈ మిషన్ పెరిగిన వల్ల తగ్గింది బాగా బూతు మాడతాడు ఆయన. ఒక సార్, నేను రైతులది ఒక డిపో ఖరాబ్ అయింది సార్. విలేజ్ లో అగ్రికల్చర్ రైతులది ఖరాబ్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే మీ డిపో తీసుకుపోండి సార్ అని లైన్ మ్యాన్ కు చెప్తే, లైన్ మ్యాన్ ఏమన్నా అంటే మా సార్ వద్దంటున్నాడు. వాళ్ళు సార్ చెప్తే మేము తీసుకుపోతామంటే ఈయన ఫోన్ చేస్తే సార్ ఇట్లాంటి అట్లా మాటలు మాట్లాడతారు సార్. నా కోసం నేను ఫోన్ చేయలేదు, విలేజ్ వాళ్ళ కోసం ఫోన్ చేసిన. రైతుల కోసం ఫోన్ చేస్తే మేము తీసుకుపోం, మీతో ఏం కాయించి అది డ్యామేజ్ అయిన 193 ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది సార్. 193 ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది. 563 పూర్తి పడిపోయింది సార్. ట్రాన్స్ఫార్మర్ పెడితే అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుంది. షెడ్ చిన్నది ఉంది సార్. ఇక్కడ ఈ మాటగా ఎస్ఆర్ ఫంక్షన్ షెడ్ ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు రెడీ 1 by 1 కూడా వచ్చాం సార్. చెప్పేది వాళ్ళకగా మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయింది సార్. అగ్రికల్చర్ 5, 4, 5, 10 ఒకే టైం కదా. ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు ఫోన్ చేసి మా ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ తీసుకుపోయే బాధ్యత మీకు ఉన్నది. తీసుకుపోయే బాధ్యత మీకు ఉంది. దాని తర్వాత మీ దగ్గర ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయింది లేకుండా చూడు, రైట్ బాగా అయింది చూడు. దానికోసం అలా మాట్లాడే బిహేవియర్ ఎట్లా ఉండాలి? ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఒక సెపరేట్ విమ్ ఉంటుంది సార్. నేను ఏమంటున్నా, అది తీసుకొచ్చారు పెట్టడానికి. ట్రాన్స్ఫార్మర్ సంబంధించింది ఆ ఎంఆర్పీ ఆ డిపార్ట్మెంట్ వేరే, మీ బాధ్యత ఏముంది? వాళ్ళు ఏమంటారంటే సార్, రెడీ అయ్యి ఉంటే మేము ఫోన్ చేస్తాము, ఒక నెంబర్ ఉంటుంది సార్ రెడీ ఎక్విప్మెంట్ లో, అప్పుడు తీసుకురండి, అప్పుడు తీసుకురావద్దని చెప్తేనే చెప్పాను సార్. ఎందుకంటే మొత్తం మొత్తం మన నియోజకవర్గంలో డ్యామేజ్ బాగా ఎక్కువ చేశారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, తీసుకుపోకుంటే సర్పంచ్ చెప్పకట్టింది అనిపిస్తుంది, లేకపోతే ఊళ్ళో పెద్ద వచ్చి చెప్పకట్టింది అనిపిస్తుంది. మాకు బాధ అంటున్నాను. అది తీసుకుపోయిన ఒకటే లేట్ అయితే వాళ్ళు ఒప్పుకుంటారు, రిపేర్ వస్తుంది. కానీ ఆడనే ఉంటే ఇంకా పోకట్టిందని అనుకుంటారు. రిపేర్ కూడా ఇక్కడ అవ్వకపోతే నిజామాబాద్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారు. మనకి ఎక్కువ డ్యామేజ్ అయ్యింది.
మాకు ఎక్కువ డ్యామేజ్ అవ్వడం మూలంగా అది ఒకటే జాగా డ్యామేజ్ అయిందా? ఒకటే జాగా డ్యామేజ్ అన్ని అంతే సార్ అది ఫాల్ట్ ఏమో మరి డ్యామేజ్ అయింది. మీ బయట మండలాన్ని ఫాల్ట్ ఎందుకు మరి డ్యామేజ్ అవుతుంది? వేరే మండలం అదే కాక వేరే మండలం సార్ మొన్న ఇది వరద వచ్చినప్పుడు 27 జూలై 23 వరద వచ్చినప్పుడు మొత్తం డ్యామేజ్ అయిన మూలంగా మాకు ఎక్కువ వచ్చింది సార్. వరద అప్పుడైతే కరెంట్ అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, వాళ్ళకి నీళ్ళు అవసరం ఉండదు. వరద అప్పుడు అందరికీ పై నుంచి వర్షం పడుతున్నది, ఎవరికి అవసరం ఉంది ట్రాన్స్ఫార్మర్. వర్షం అప్పుడే కావాలి సార్. మరి వాళ్ళు అప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారు? ఎప్పుడు అవసరం ఉంది అప్పుడే ఫోన్ చేస్తారు కదా వాళ్ళు. డ్యామేజ్ అయినప్పుడే ప్రాబ్లం వచ్చింది సార్ నాకు. మీరు అర్థం కాకొచ్చింది. డ్యామేజ్ ఎప్పుడు అయింది? వర్షాకాలం లేదు, జూలైలో అయింది సార్. జూలైలో వర్షాకాలమే కదా. వర్షాకాలం డ్యామేజ్ అయితే వాళ్ళకు వాటర్ అవసరం ఏముంది? జూలైలో కాదు సార్, వాటర్ అవసరమే లేదు కదా. జూలైలో కాదే కాదు, ఎప్పుడు వెరిఫై చేశారు. వాటర్ అవసరమే కాదు కదా. సార్ మా ఊరిలో చెప్పాను కంప్లీట్ చేయండి. ఒక్క సర్పంచ్ ఏమని అంటున్నారంటే నేను సరే అని తప్ప అనుకుంటా. అందరు అదే కోరుకుంటున్నాడు. ప్రతిసారి సార్ చేస్తా అంటాడు. ఏమంటే మీ తెలంగాణ దిమాగున్నాడు. నా హాయంలో గతంలో ఏం జరిగింది నేను అడగను. నా హాయంలో 5 సంవత్సరంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కానీ, ఇంకా ఏ డిపార్ట్మెంట్ కానీ క్వాలిటీ వర్క్ కావాలా? క్వాలిటీ వర్క్ లేకుంటే నేను ఎవరు కూడా క్షమించాను. దానికోసం దయచేసి ఇంజనీర్స్ ఏదైతే ప్రతి శాఖల ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ క్వాలిటీ వర్క్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఎక్సైజ్ గురించి నేను ఎక్కడెక్కడ ప్రతి విలేజ్ లో వస్తున్నాను. అన్ని విలేజెస్ లో నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పిల్లగాళ్ళు 7th నుంచి 10th వరకు వచ్చిన పిల్లగాళ్ళు డ్రగ్స్ అలవాటు అయిపోయినాయి. వాళ్ళని కంట్రోల్ చేయాలా? మొన్న ఏఎస్పీ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు ఎంత కఠిన చర్య తీసుకుంటే పిల్లగాళ్ళ భవిష్యత్ బాగుంటుందని మీకు అభ్యర్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సర్పంచ్ మరణ అయిపోతుందని వాళ్ళకు మా ప్రెసిడెంట్ సార్ ఒకసారి శామలతో సత్కారం చేద్దామని అన్నారు. చాలా మంచి పద్ధతి. సత్కారం చేసి శాసనసభ్యులైన తర్వాత బహుశా మండలిలో ఈ సమావేశంలో రావడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని శాఖల వారీగా ప్రతి ఒక్క శాఖ అధికారి డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే లోపాలు ఉన్నాయి ఆ లోపాలు పూర్తిగా చేసి 5 సంవత్సరంలో పూర్తి చేస్తారని తెలియజేస్తున్నారు. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడిన ఒక సబ్స్టేషన్ మార్గం కావాలని చెప్పడం జరిగింది. మన మాలేగాం రాజుల సబ్స్టేషన్ పూర్తిగా అయిపోయింది. దానికి గవర్నర్ ఉప ముఖ్యమంత్రి గారి బట్టి విక్రమార్క నెక్స్ట్ మంత్ లో ఇనాగ్రేషన్ వస్తున్నారు. బహుశా ఇది కూడా నేను కొత్త సబ్స్టేషన్ శాంక్షన్ చేయడానికి ఆయనకు విజ్ఞప్తి చేస్తాను అని తెలుస్తున్నాను. అదేవిధంగా వివిధ శాఖల అధికారులు మనకు డీటెయిల్ గా చెప్పారు. కొన్ని లోపాలు కూడా ఉండవచ్చు. ఎన్ఆర్జీఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, వెటర్నరీ కానీ, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ సరి అయిన సబ్జెక్ట్ టీచర్స్ లేరు. గత 9.5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం డిఎస్సి చేయకుండా, ఒక టీచర్ ని అపాయింట్మెంట్ చేయకుండా మన పిల్లగాళ్ళకి చాలా లాస్ అయింది. దానికి నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న గౌరవ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అక్కడ విలేజ్లో ఉన్న విడిసి సదస్సులు కానీ, విడిసి అధ్యక్షులు కానీ దయచేసి మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసం మన పిల్లగాళ్ళు అక్కడ బడిలో పెడుతున్నారు. వాళ్ళు
మంచిగా కావాలంటే సరైన సబ్జెక్ట్ టీచర్స్ కావాలా. ఆ సబ్జెక్ట్ టీచర్ లేకుండా మన శాయశక్తితోని విలేజ్ లో అందరు కాంట్రిబ్యూషన్ చేసి అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే పీజీ చేసిన పిల్లగాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెట్టి పిల్లగాళ్ళకు మంచి చదువు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇదేం జీవో గారిని నాకు నా తరఫున ఒక రిక్వెస్ట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయం చూస్తే ఇరిగేషన్ కూడా చాలా ఇక్కడ శ్రీరామ ప్రాజెక్ట్, మన వాల్యగాం ప్రాజెక్ట్, ఇంకా చిన్న చిన్న తిమ్మాపూర్ వాంగపాడు ఇప్పుడు ఈ చెరువులకు రిపేరింగ్స్ ఉన్నాయి, కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి. అది త్వరలోనే శాంక్షన్ కోసం పంపించడం జరిగింది. ఈ బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ పార్లమెంట్ అది కూడా గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్నది, పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ మేము ఎట్లా మటీరియల్ డబ్ చేసినాం సార్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పేమెంట్ లేట్ అవుతుండొచ్చు, మీరు పనులు చేసుకోండి. ఆ పనులు కూడా పేమెంట్ కోసం ట్రై చేసి ఒక తొందరగా పేమెంట్ ఏ పేమెంట్ వస్తుంది అది కూడా పూర్తిగా చేస్తామని మీరు పని చేసుకోండి తెలియజేస్తున్నాను. అదే మన ఆర్టీసీ గురించి ఇక్కడ ఏదైతే డిపో మేనేజర్ ఉన్నారో ఎన్నో మాటల రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె దగ్గర బసెస్ లేవు. ఏదైతే హయ్యర్ బసెస్ ఉంటాయి వాళ్ళకు రూట్ మ్యాప్ ఉంటుంది, ఆ రూట్ మ్యాప్ ప్రకారమే పోతారు. వాళ్ళ డిపోలో ఉన్న బసెస్ చాలా తక్కువ ఉన్నాయి. నేను మొన్ననే మంత్రి గారితో మాట్లాడాను, ఈ ఫిబ్రవరి లాస్ట్ వరకు కొన్ని బసెస్ ఇస్తాను, మన డిపోకి ఇస్తానని చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత మనకు ఎక్కడెక్కడ మెయిన్ బసెస్ కావాలా దాన్ని కూడా పూర్తి చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మీరు సర్పంచ్ గా బాధ్యతలతో ప్రకారం మంచి పని చేశారు.